ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 45వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పెను. ఈ దినం మనం యోసేపు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా యోసేపు గారు తన జీవితంలో పొందిన అవమానాలు, నిందలు అన్నీ తొలగించుకొని గొప్ప అధికారంలో ఉన్నప్పుడు దేవుని ప్రేరేపణను బట్టి తన గుర్తింపు నేను యోసేపును అని చెప్పిన తరువాత తన అన్నలతో కలిసి ప్రయాణించే తరుణంలో ఫరో రాజు యొక్క హెచ్చరికను జ్ఞాపకం చేసుకుందాం. ఫరో హెచ్చరిస్తూ ఉన్నారు, మీరు ప్రయాణిస్తూ ఉండగా ఎటువంటి గొడవలు పడకండి. మన యొక్క ఆత్మీయ యాత్రలో మనల్ని ఎవరైతే అవమానిస్తారో, నిందల పాలు చేస్తారో వారితో ముందుగా మనం సమాధాన పడుతున్నామా లేదా? సమాధాన పడిన తరువాత వారితో కలిసి ఆత్మీయ యాత్రను కొనసాగించమని ఫరోతో ఆ దినమందు యోసేపు గారు చెప్పిన రీతిగా ఈ దినమందు దేవుడు మనతో చెప్తా ఉన్నారు. మరి మన యొక్క ఆత్మీయ యాత్రను వారి యొక్క తప్పులను క్షమించుటను బట్టి మన పరలోకపు తండ్రి మన తప్పుల్ని క్షమిస్తారు. వారితో సమాధానపడి ఎటువంటి గొడవలు, కలతలు, హృదయంలో ఎటువంటి చెడు తలంపులు లేకుండా వారితో ప్రయాణించే వారిగా ఉండాలి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా నీవిచ్చిన సమాధానంతో ప్రభువా మేమెంతగానో మా యొక్క ఆత్మీయ యాత్రలో, శారీరక సంబంధమైన యాత్రలో కొనసాగిస్తూ ఉన్నాం తండ్రి. మీరు నేర్పించిన సమాధానమును ఇతరులతో సమాధాన పడుతూ ప్రభువా ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా మా యొక్క ఆత్మీయ యాత్రను కొనసాగించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్.